మనకు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు ఉండాలి. ఒక గిన్నె నీటిలో కప్ప జంప్ చేసింది. తర్వాత ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేశారు. నీళ్లు క్రమంగా వేడెక్కుతున్నాయి. కప్ప ఆ స్టేజ్ లోనే ప్రయత్నిస్తే ఆ నీటిలోంచి బయటపడి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. క్రమంగా నీళ్లు వేడెక్కుతున్నాయి. కప్ప తనను తాను మలుచుకుంటూ కాలయాపన చేస్తూ తన ఎనర్జీని మొత్తం వాడేసుకుంది. కాసేపటికి నీళ్లు బాగా సలసలా మరిగే స్టేజ్ కి వచ్చినప్పుడు అందులోంచి బయటపడాలని ప్రయత్నించిన కప్ప అది సాధించలేకపోయింది. ఎందుకంటే అప్పటికే తన ఎనర్జీ మొత్తం పోయింది. ఆ వేడి నీటిలో పడి కప్ప చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, దీనికి కారణం ఏంటి? ఆ మరుగుతున్న నీళ్ల వల్ల కప్ప చనిపోయిందా? కాదు కదా. సరైన సమయానికి కప్ప సరైన నిర్ణయం తీసుకుని ఉండుంటే తన ప్రాణాలు కాపాడుకుని ఉండేదేమో. మనలో చాలా మంది ఆ కప్పలాగానే బంధువులతో గాని స్నేహితులతో గాని సమయానుకూలంగా ప్రవర్తించలేకపోతున్నారు. దాని వలన మనని భౌతికంగా గాని మానసికంగా గాని ఉద్యోగపరంగా గాని వాడుకోవాలని చాలా మంది చూస్తున్నారు. మీరు సరైన సమయానికి నిర్ణయం తీసుకొని దేన్ని ఎంతవరకు తీసుకోవాలి అని ఆలోచిస్తూ తెలివితేటలతో మీరు బయటపడే ప్రయత్నం చేస్తే వాళ్ళ కబంధ హస్తాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కదా. ఏమంటారు? నాలెడ్జ్ తో ప్రవర్తించాలి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు మీకు ఉంటే గనక చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చండి. మీరేమంటారు? నాకు కింద కామెంట్స్ లో పెట్టి చెప్పడం మర్చిపోవద్దు. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.